సార్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి అసలు వాళ్ళని చంపేయబోయారు. మాకు ఇంత వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడని చెప్పంటున్నారు. కామన్ మీద మీ అభిప్రాయం, నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపు ప్రజాదరణ ఉంటే ఎందుకు ఓడిపోయారు? ఒకటి, ఆయన చేసింది నెల్లూరులో గన్లు తవ్వింది అవన్నీ ఓడిపోయినాయి, దానివల్లే కదా అరెస్ట్ చేసింది. ప్రూఫ్ లేకుండా ఏది కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు. వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏది మాట అన్నా కానీ ఇట్లా మాట్లాడినా బొక్కలు వేసేవాళ్ళు. ఆడపిల్ల ఏదన్నా రేపులు జరిగినా ఎవడు పట్టించుకోలేదు. బీసీలు ఎస్సీలు ఎంతోమంది చంపేశారు, అయినా పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ప్రూఫ్ ఉంటేనే అరెస్ట్ చేయండి, ప్రూఫ్ లేకపోతే అరెస్ట్ చేయలేదు. అది నిజంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే ఈరోజు రోజా గారు బయటకు వచ్చి ఎగరేసి తంతాం అని అంటది. లేకపోతే ఈయన అంబటి రాంబాబు గారేమో పోలీసుల మీదే ఆ బారికేట్లు ఎత్తేసి వాళ్ళ మీదకి వెళ్ళే పరిస్థితి. ఇక పేరు నాని గారు అయితే వెంట్రుకు కూడా పేకలేరు, మీరు ఏం చేసుకుంటారు? పేరు నాని గారు మరి ఏం పీకలేడు అన్నారు. ఎందుకు పారిపోవాలండి? ఇప్పుడు పోలీసులు లొంగిపోవచ్చు కదా, ఎందుకు పారిపోవాలి? నువ్వేమనకుండా ఎందుకు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావు? కోర్టుకి ఎందుకు అప్లై చేసావు? ఎందుకు డిస్మిస్ చేసింది? అందరూ ముందుగా మాకు అరెస్ట్ చేయకుండా దాన్ని క్రాష్ చేయండి, లేకపోతే మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు సార్? మాజీ మంత్రులు కానీ మాజీ ఒకటి సార్, మొత్తం మినిస్టర్లు అందరూ కూడా అవినీతి చేశారు కంప్లీట్గా. ఏదో దాంట్లో మద్యం కుంభకోణం ఉంది, 11 కోట్లు దొరికినాయి. మొత్తం 7 ఇళ్ళు ఆక్యుపై సిట్ దర్యాప్తుతో తేలింది. ఇప్పుడు ఇంకా ఉంది 3,500 కోట్లు. ఏంటి అది? చాలా ఉంది. ఇంకా 1,00,000 కోట్లు అంటే చెల్లెలే, సొంత చెల్లెలే 1,00,000 కోట్ల పై చిరిగా ఉండొచ్చు ఈ మద్యం కుంభకోణం. కేవలం డిజిటల్ పేమెంట్స్ లేకుండా కలెక్ట్ చేసిన డబ్బు అంతా ఏమైపోయిందని అడుగుతున్నాం. అది పోయినా కానీ ఇంకా 22,000 కోట్లు ఉంటాయి కదా సార్, ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఏ తప్పు చేయకుండా పోలీసులు మన ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఉండగా అర్ధరాత్రి దగ్గర గవర్నర్ సంతకం లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేయగలిగారు? అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ చేసి శిక్ష చేయడం ఏంటి? ఎఫ్ఐఆర్ లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టారు. దోమలు కొడతాయా? రంభాబోరం చేసి కొడతా అన్నాడు. మరి ఇప్పుడు దిల్లుతో పుట్టేళ్ళు తీసుకెళ్తున్నారు సార్ లోపలికి. మరి చంద్రబాబు నాయుడు అబ్జెక్షన్ చేయొచ్చు కదా. రోజానే ఏమన్నా ఇంతవరకు ఏమైనా అన్నాడా? అందులో ఆమె ఇంకా తిడతానే ఉంది. మరి పేరు నాని భార్య గోడౌన్స్ అన్నీ అమ్ముకున్నారు, కట్టారు. మిగతా అంతకుముందు కట్టాల్సినవి ఆడపిల్లని వదిలేసాడా? ఒక అరెస్ట్ చేసాడా? సో ఇలా పిన్ టు పిన్ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నా కూడా ఇంకా ఏదో మనం చెప్పింది నమ్ముతారు, మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుద్ది అంటే ఏం లేదు సార్. గంజాయి, హెరాయిన్, మైన్స్, వైన్స్ ఈ మొత్తం కూడా వాటి మీద సంపాదించేసి నిరుద్యోగ సమస్య లేకుండా చదువులు చదవకుండా అందరూ పాడైపోతే వాళ్ళు రాజ్యం వెళ్తారు. చంద్రబాబు నాయుడు వస్తే ఏమవుతుందంటే మొత్తం కింద స్థాయి నుంచి బాగుపడతారు కదా. కింద స్థాయి నుంచి బాగుపడినప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ మాట ఎవరు వినరు కదా. విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. పప్పు అన్నారు ఎవరిని? లోకేష్ని. వాళ్ళు ఏమైంది? పప్పు. మరి ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయి, 122 దేశాలు పొగుడుతున్నాయి. వీళ్ళు ఏంటో మాకు నేను పోయి చేసుకొస్తాను సార్, మీటింగ్ కావాలితే ఒక బిర్యానీ ప్యాకెట్ ఒకటి ఒక సారా ప్యాకెట్ వచ్చి ఇచ్చేసి గబాలు నేను కూడా ఒక 10 మంది తేలేనా? సో ఈరోజు విద్యా వ్యవస్థలో పిల్లలు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ యూనిఫామ్లు కానీ, వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్స్ కానీ, పుస్తకాలు కానీ ఇవన్నీ చూస్తుంటే కార్పొరేట్ స్కూల్తో పోటీ పడుతూ మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో పెడుతూ పిల్లల పేరెంట్స్ని కూడా ఇంటరాక్ట్ చేస్తూ మెగా పేరెంట్ మీట్ అని పెడుతూ ఇన్ని విధానాల్లో మార్పులు తెస్తున్నా కూడా అసలు మా విద్యా దీవెన లేదు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఎవరో పిల్లలు చదవట్లేదు, పిల్లలు స్కూల్ మానేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. న్యాయమేనంటారా సార్? అసలు ఎక్కడా లేదు. మీరు ఏ స్కూల్ టీచర్స్ కూడా స్కూల్లోనే భోంచేస్తున్నారు ఇవాళ. తన్న బియ్యం, కూరలు బాగుంటున్నాయి, రోజుకో మెను, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు అక్కడ విద్యా వ్యవస్థలో. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, వెళ్ళి తినండి ఎలా ఉందో. ఏ వ్యవస్థ బాగోలేదు ఇక్కడ. అవినీతి అరికడితేనేమో వ్యవస్థ బాగోదా? ఎవడైనా ఏంటంటే ముందు అవినీతి మనం కష్టపడి పని చేయాలి కదా సార్. రాజధానికి వెళ్తే రాజధాని రైతులు రెచ్చగొట్ట, వాళ్ళని రెచ్చగొట్ట, వీళ్ళని రెచ్చగొట్ట, అక్కడికి వెళ్తేనేమో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ఇండస్ట్రీలు వాళ్ళకి మెసేజ్లు పెట్ట,
చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ లేకపోతే ఆయన కోసం వస్తున్న జనాలను చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు బ్లడ్లో లేదు సార్ భయం అనేది అతనికి. అతనికి అనేది భయం లేదు. అతను ఓడిపోయినా ఏమనుకోడు, గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అతను తిట్టినా బరాయించాడు, ఎన్నో అవమానాలు చేశారు. ఇంకోడైతే ఏం చేస్తారో తెలుసా? మరి అంత మంచి వ్యక్తి మీద ప్రపంచ దేశాల పోలుతున్న ఇంటి ఆడిపోకపోతే ఎట్టా సార్? బుర్ర చల్లకూడదు కదా. అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి సార్? 11 సీట్లకి నువ్వు అసెంబ్లీలో ఫైట్ చేయి. ఇప్పుడు రాజీనామా చేస్తా అన్నారు కదా, చేయమనండి 11 మందిని. చేయమనండి, చేయరు, గెలవరు. ఆ విషయం కూడా తెలుసు. పథకాలు పెద్దవాళ్ళ పెన్షన్లు అని లేకపోతే తల్లికి వందనం పేరుతో పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి సార్ అనంతపూర్లో ఒక ఇంట్లో 3 పిల్లలు లేకలేరు. వాళ్ళ అమ్మాయి చాకరీ చేయాలి, 45,000 ఇస్తున్నాడు నెలకి. తల్లి దీవెనలు ఒకసారి ఏమైందంటే 8 ఏళ్ళ కాడి ఒకసారి పడ్డాయి. ఇది రెండో స్కీమ్ ఏమవుతుందంటే అదేదో పొరపాటు జరిగి కొన్నిసార్ల రేపేస్తున్నారు. మళ్ళీ రేపు ఆగస్టు నుంచి మళ్ళీ బస్సు ఉచిత ప్రయాణం. రైతులకు 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తున్నారు, 7,000 మళ్ళీ 3 సార్లు ఇస్తున్నాడు. వాటిని డబ్బులు లేవు కదా, అసలు డబ్బులు లేకుండా చేసుకుంటూ వస్తున్నాడు కదా సార్. ఈయన 6 లక్షలు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆయన ఏంలో 3,000 రూపాయలు. ప్రజలకు తెలుసు సార్. ఏమిటంటే ప్రజల్లో కూడా ఎడ్యుకేషన్ తక్కువైపోయి గంజాయికి అలవాటు పడిన బ్యాచే వాళ్ళు అమ్ముతుండారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతుండాలి. అందరూ సారాయికి గంజాయి బ్యాచ్ను గిల్లు తవ్వుకునే వాళ్ళు, నెంబర్ వ్యాపారం చేసేవాళ్ళు అందరూ ఎగబడి వస్తారు సార్. నేను నెంబర్ వ్యాపారం చేస్తున్నా, 100 మంది తీసుకొస్తా, అంతే. అభిమానంతో వచ్చేవాళ్ళు కాదు. ఆయన 151 సీట్లకి మరి 11 ఎందుకు వచ్చినాయి? ప్రజా సేవ చేసేవాడైతే ప్రజా సేవ చేసాడు. అన్ని సీట్లు ఎందుకు తగ్గినాయి? కొడియాడంగా అయితే మనం టకాపరగా ఉందనుకోవచ్చు. నీకు 140 సీట్లు పెంచితే అసలు నీకు ప్రజాదరణ ఎట్టుంది? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంకా ప్రజలు నా ఏమైనా ఉండాలని అలా డబ్బు పెట్టుకొనేసి జనాన్ని చూపిస్తే సరిపోయిందా ఏంటి? అదే ఈ రోజున వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళ మీద ఆధారాలతో సహా ఒక ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈరోజు రిమాండ్లో ఉన్నాడంటే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి నిన్న 11 కోట్ల రూపాయలు తాజాగా పట్టుబడ్డ నేపథ్యంలో ఎలా చూడాలంటారు? ఇంకా ప్రజలు అవన్నీ ఎందుకు నమ్ముతారండి? వీడు ఎన్ని చెప్పినా నమ్మే పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు అర్థమైపోతుంది కదా. పేపర్ చదివేవాడికి, టీవీ చూసేవాడికి అర్థం కదా ఎంత మాత్రం. అది అతనికి ఎన్ని చెప్పినా కూడా నమ్మరు. డబ్బులు పెట్టి 500, 1000 ఇచ్చేసి ముందుగా ఒకటి ఇచ్చేసి గంతలో పెడుతున్నాడు. కానీ ప్రజల ఆధారం లేదు, అసలు లేదు. వచ్చాడు అవన్నీ ఒట్టి మాటలండి. అవి ప్రగల్భాలు పోతున్నాడు కానీ అవన్నీ ఒట్టి మాటలు. అసలు వెళ్తే బయటికి రాడు అనేది అందరికి తెలుసు. జైల్లోకి వెళ్తే బయటికి రాడు. ఈ మోడీ దీన్ని కాపాడుకొచ్చాడు ఇప్పుడు దాకా. ఈ రోజు సరే ఈడీ కేసులు పక్కన పెడితే కనీసం ఈ రోజు ఇన్ని వేల మంది ఆ కల్తీ మద్యం దాగి చనిపోయారు, రోగాల బారిన పడ్డారు. ఆ పాపం అంతా మనకు శాపం అయింది అని కనీసం దానిలో చేసిన పాపాన్ని మళ్ళీ మనం ఒకసారి అనుకోవడం అట్లాంటిది ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా ఉండదా బాబు? ప్రజలకి అన్ని గమనిస్తున్నారు కానీ కాకపోతే ఆడు బొకాయిస్తున్నాడు. కానీ ఇట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్తే మళ్ళీ రాడు. జనానికి కనపడతా అక్రమా సక్రమం అనేది? ఇప్పుడు ఇన్ని కేసులు కనపడుతుంటే 1-2 వందల కేసులు అవి ప్రజలు కనపడవా? ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ కార్యకర్త అతని కారు కింద పడిపోతే లాగి పారేసావు, అతని ఇంటికి ఏమన్నా మళ్ళీ పలకరించావా? అతని ఇంటికి వెళ్ళాము డబ్బు పిలిపించి బెదిరిస్తాడు ఎందుకు? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు
ప్రశాంత్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం ఉంది. చెల్లెలు వరుస అయ్యాయి. చెల్లెలు వరుస అమ్మాయిని బోరు బావులు అని తిడతారా? ఏం పనులండి? అది రాజకీయ చరిత్ర కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆయనకి ఏమైనా తేడా ఉందా? ఆయన ఎంత బంగారం. ఇప్పుడు సొంత చెల్లెలు సార్ షర్మిల గారు పసుపు చీర కట్టుకుని వస్తేనే ట్రోల్ చేశారు. అసలు ఆ వైఎస్ఆర్ పుట్టలేదన్నారు. ఆవిడ మీద జరిగిన ట్రోల్స్ మీద ఈయన ఏమన్నా స్పందించారా? సొంత అన్నగా అసలు రక్త సంబంధికులు తల్లి మీదను చెల్లి మీద రంగు కడతామేంటి సార్? అది ఎంత తప్పది. అతనే బలహీనంగా అయిపోయాడు. ఇప్పుడు మాట్లాడి ఎగరేస్తాంతాం అంటాడు. ఎగరేస్తాంతాం అంటే రేపు నువ్వు వచ్చి ఇదే పని చేస్తావు మళ్ళీ ఓటేయరు. అసలు ఆ రోజు ఈ మాట కనుక మేము అని ఉంటే తీసుకెళ్ళి అప్పుడే పొక్కతారు మమ్మల్ని ఆ రోజుల్లో. మరి వాళ్ళ బాబు ఏమనలేదు కదా. చంద్రబాబు చేసేది ఏమన్నా సమాజానికి ఉపయోగపడేవి తీర్పిచ్చిన తర్వాత ఆయన 100% సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ నిరుద్యోగ సమస్య మన ఆంధ్రాలో చాలా దారుణంగా పెరిగిపోయి ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి వేరే గత్యంతరం లేదు. మరి వచ్చిన సింగపూర్ని వచ్చిన వాళ్ళందరినీ బెదరేశారు ఆ పోయిన మహానుభావులు. బెదరేసిన మీదట మరి ఈయన మరి వాళ్ళు తెప్పించుకోవాలంటే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి 4 రోజులు 5 రోజుల్లో కష్టపడి వాళ్ళందరినీ లైన్లో పెట్టుకుని తీసుకురావడంలో కూడా తప్పులేదు. 100% ఈ ప్రజాసేవ కోసమే ఈ పిల్లల కోసమే జరగబోయే భవిష్యత్తు ఈ పిల్లల కోసమే మరి ఆయన బడి శ్రమకి మన అంతా కొంచెం అర్థం చేసుకోవాల్సిన పని చాలా ఉంది. మంచిది అది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాకాని వాళ్ళని పలకరించడానికి వెళ్తాను మమ్మల్ని ఆంక్షలు పెడుతున్నారు, కావాలని మమ్మల్ని అణుగుతున్నారు. ఇది ఇంతమంది ఇన్ని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు అందరికీ తెలుసు ఎవరు ఏం పెడుతున్నారు అనేది అందరికీ తెలుసు. ఆయన మొట్టమొదటి నుంచి దాంట్లో తిరిగారు కాబట్టి ఆ వృత్తిని వాళ్ళు మానలేక వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు దాన్ని ఎవరు అది చేయలేరు. ప్రజలు ఏం చేస్తారు చూస్తే ఊరుకుంటారు అంతే. అందుకే అది అది లా అండ్ ఆర్డర్. వాళ్ళే గవర్నమెంటే దాని మీద ఏదైనా ఒక మంచి చెడు నిర్ణయం తీసుకోవాలి. అందరూ ఏం చేయగలుగుతారు? అందరూ ఇదిగో రూపాయితే వెళ్ళి ఎమ్మడబడే వాళ్ళే ఎక్కువైపోయారు. రూపాయితో ముడిపడింది లైఫ్ అంతా. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఏంటి కింద కూడా కింద మరీ రోజుకి 500-1000 రూపాయలు ఇస్తే నీ చుట్టూ నేను తిరుగుతా ఆ రకంగా తయారైపోయారు ఇవాళ. మరి నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తే అవన్నీ ఉండవు కదా. మరి దానికోసమే ఆయన పడే కష్టం మంచి ఈ రకంగా ఉండగలిగింది. ఒకవైపు ఏమో 2 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్కి సంబంధించిన సీజ్ చేశారని ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు వెళ్ళి నేను వాళ్ళని పరామర్శిస్తాను, వాళ్ళ వైపు నేను మద్దతు తెలుపుతాను అంటే ప్రజలు 11 సీట్లకు ఎందుకు ఇచ్చారు? 151 నుంచి 11కి ఎందుకు ఇచ్చారని ఆలోచన చేయరంట. ఇప్పుడు అసలు ఆలోచనే ఉంటే బయటికే రాడు. ఇంకేదన్నా మంచి ఆలోచనతో వీళ్ళతో కలిసి చేయాలని ఆలోచిస్తుంటాడు. ఏది పరిపాలన విధానంలో నేను కూడా షేర్ చేస్తాను అని కలుగుతాడు. ఆయనలో ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ చట్టాలు కూడా ఏమవుతున్నాయో ఏం అర్థం కావట్లేదు. ఈ చట్టాలు కూడా చాలా దారుణంగా చట్టాల్లో మార్పు రావాలి. మన ఢిల్లీలో మరి మహానుభావుడు మరి అన్ని వేల కోట్ల రూపాయలు మరి ఇంట్లోనే తగలబడిపోయినాయి అంటే కనీసం ఇప్పుడు వరకు కూడా దాని గురించి ఏది పట్టించుకోలేదంటే ఏదో ఇంకా దాని గురించి ఒక పెద్ద ఇది చేయాలి. ఆయన్ని సస్పెండ్ చేస్తే ఆయన గారిని సస్పెండ్ చేస్తే రెండోవాడు ఆ పని చేయకుండా ఉంటాడు కదా. మరి ఈ రకంగా మరి 8,000 కట్టలు అయ్యి డబ్బులు కట్టలు తగలబడితే సామాన్యుడైతే ఈ పాటికి ఆయన తీసుకెళ్ళి ఏదో చేస్తారు. అటువంటి మహానుభావులు ఆయన ఎవరు? చీఫ్ జస్టిస్ ఆయన కదా. మరి అటువంటి వాళ్ళనే నువ్వు ఏం చేయలేకపోయావు గవర్నమెంట్ అంటే చట్టాలు ఆ రకంగా మీలో ఇవి అయిపోయి ఉన్నాయి. మరి అటువంటి అంటే ఈ రోజున మీరు అన్నట్టుగా ప్రజలు మ్యాండేటరీగా తీర్పించింది ఏదో అభివృద్ధి చేస్తారు, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా మనకు మౌలిక వస్తువులు రోడ్లని లేకపోతే సైడ్ కాలువలని పంట కాలువలని ఇవన్నీ చేస్తారని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పని చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అడుగడుగున అడ్డుపడటం అడుగడుగున ఏదో ఒక విమర్శలు ఇది ఎంతవరకు ఇప్పుడు వాళ్ళు అంతకంటే ఇంకేం లేవు చెప్పడానికి. ఇప్పుడు వరకు అన్నీ అయిపోయినాయి. ఈ సంవత్సరం 14 నెలలు 13 నెలలు అయిపోయింది కదా. ఈ 13 నెలల్లో అడగాల్సినవి అన్నీ చంద్రబాబుని ఏదేదో అన్నారు. ఇంకా అడగడానికి ఏమీ లేవు. ఏదో ఒకటి ఈ రకంగా సరే జనాల్లోకి బయటకు వచ్చి వాళ్ళకి స్వరూపాన్ని చూపించుకుంటున్నారు. ఎన్నాళ్ళు చూపించుకుంటారు? ఏదో రకంగా అది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకోగలిగితే అరే మనం ఈ పని చేసాం తప్పురా అని ఆలోచించుకుంటే ఇప్పుడు 11 సీట్లు దేనికి ఇచ్చారు? అన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా 11 సీట్లు ఇచ్చారని ఎక్కడో తప్పు జరిగిందంటే అక్కడ నీ దగ్గరే తప్పు జరిగింది. అసలు నువ్వే ఆలోచించలేకపోతున్నావు. ఎంతసేపు నీ ఫ్యామిలీలో ఏది మీ అమ్మ కానీ మీ చెల్లెళ్ళు కానీ మీ కుటుంబాన్ని నువ్వు శుభ్రంగా చూసుకుంటే చాలు కదా. అసలు అందరూ నీ ఆదర్శాన్ని పాటిస్తారు. నువ్వే నీ ఫ్యామిలీని పక్కన పెట్టేసి
నువ్వు ఈ రకంగా చేస్తున్నావు అంటే మరి నీకు ఎవరో కొంచెం ఆలోచించాలిగా నువ్వు కూడా. మరి ఎందుకు మరి ఇవన్నీ ఇంకా ఎందుకు నీకు ఆలోచన? చక్కగా హ్యాపీగా నువ్వు ప్రజల్లో చెయ్యి, తప్పు లేదు, ఎవడేం కాదనడం, నీలో మార్పు రావాలి ముందు. చివరిగా సార్, అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రధాన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సింది అంటారా? ఇన్ని వేల మంది ఆరోగ్యాలతో ఆడుకొని కానీ ఇప్పుడు 30,000 మందో 20,000 మందో జనాలు మాత్రమే ఆ చీప్ లిక్కర్ దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే నిజంగా వాళ్ళందరూ వచ్చి అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పి తిరుగుబాటు చేస్తే ఎంత ఇదిగా ఉండేది. వాళ్ళు అమ్మగారి ఊరు మరి ఎవరేం చేయలేరు. ఈ వల్ల ఒకరికి సంబంధం ఉండదు. అది గవర్నమెంటే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని చేయడంలో తప్పు లేదు, మంచిగానే చెయ్యాలి. ఎప్పుడు ఇస్తున్నారమ్మా పెన్షన్? 1వ తారీఖు 1వ తారీఖు వస్తుందా? అంటే సాయంత్రం కానీ అట్లానా, లేకపోతే పొద్దునే? ఒకవేళ ఆదివారం వస్తే 1వ తారీఖు 2వ శనివారం వస్తున్నారు, ముందే ఇచ్చేస్తున్నారు. ఏమా మీకు ఎలా ఉందమ్మా పెన్షన్ టైంకి వస్తుందా? ఎలా ఉపయోగపడుతుందమ్మా పెన్షన్ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడుతుంది? నాకు మందులకి 4,000 మందులు అవుతాయి. 4,000 నా మందులు తింటాను. మందులకే సరిపోతుంది. మందులకి నేను అద్దె కొంటున్నాను, అద్దె కట్టుకోవాలా, తినటానికి కావాలా. అవును. మీ పెద్దవాళ్ళకి మీరు అక్కడ దాకా వెళ్లకుండా స్టోర్ బియ్యం కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. తెచ్చిచ్చారు, మొన్న తెచ్చిచ్చారు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటా అది వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళడం కరెక్ట్ అంటారా? లేకపోతే ఒక దగ్గర ఉండి మనకి ఏ టైం కావాలంటే ఆ టైంలో వెళ్ళి తెచ్చుకోవడం? స్టోర్ బియ్యం మా ఇంటి వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తాం కరెక్ట్, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవడం అది కరెక్ట్. బానే ఉందా ఆ పద్ధతి? బానే ఉందా? చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందమ్మా సంవత్సరం? బానే ఉందా? రోడ్లు అవి పర్లేదా? బానే ఉందా? పెన్షన్ మీకు ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గిస్తున్నా, కరెక్ట్గా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. పొద్దున్నే 4,000 4,000 ఇస్తున్నారు. Please subscribe to Leo News for more videos.